8 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డని కనీసం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయిండు ఆ తండ్రి. లాస్ట్ 30 సెకండ్లలో ఆయనకు అర్థమైపోయింది ఇక నా టైం అయిపోయింది అని చెప్పేసి. కానీ ఆ 30 సెకండ్స్ లో ఆ తండ్రి తన తల్లికి ఇచ్చిన సందేశం వింటే ఎవరి కళ్ళల్లోనైనా సరే కానీ నీళ్లు తిరగకుండా మాత్రం ఉండవు. ఈ పైన వీడియోలో కనబడుతున్న వ్యక్తి తన భార్య కుటుంబం కోసానికి 2 నెలల నుంచి కూడా దూరంగా ఉంటూనే కష్టపడతా ఉన్నాడు. ఈ 8 ఏళ్ల ఎదురు సూపులు తనకి రీసెంట్ గానే ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల కోసానికని చెప్పేసి బట్టలు, బొమ్మలు, ఇంట్లో కోసానికని చెప్పేసి స్వీట్లు ఇవన్నీ కొనుక్కున్నాడు. కానీ చివరాఖరికి తనొకటి అనుకుంటే దేవుడు ఇంకోటి దర్శనట్టున్నాడు. కలకత్తా నుండి బెంగళూరు వెళ్తా ఉంటే సరుకు తీసుకొని పోతా ఉంటే దారి మధ్యలో ఆ ట్రక్కి యాక్సిడెంట్ అయిపోతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కాపాడాలి అని చెప్పేసి ఎంత ప్రయత్నించినా సరే ఫలితం లేకపోతుంది. ఆయనకు అర్థమైపోతుంది ఇక నా టైం దగ్గర పడ్డది అని. ఆ చుట్టుపక్కల ఉన్న వాడిని ఒక రిక్వెస్ట్ చేస్తాడు, ఒక రికార్డు చెయ్యి అని చెప్పేసి, అది తన తల్లికి పంపించండి అని చెప్పేసి. దాంట్లో ఏం చెప్తాడు అని అంటే, అమ్మ నేను 8 ఏళ్ళు నా బిడ్డను చూడాలని చెప్పేసి కలలు కన్నా, కానీ ఆశ తీరకుండానే నేను వెళ్ళిపోతున్నా, నాకు అదృష్టం లేదో ఏమో, ఇక మీద నుంచి నా భార్య బిడ్డ బాధ్యత మాత్రం నువ్వే చూసుకోవాలి, నువ్వే తీసుకోవాలమ్మా అని చెప్పేసి. ఆ తండ్రి బిడ్డ కోసానికి 8 ఏళ్ళు కలలు కన్నాడు, కానీ చివరాఖరికి చేతులకు తీసుకునే అదృష్టం కూడా లేకపోయింది ఆ తండ్రికి. నిజం చెప్పాలంటే ఒక తండ్రి ప్రేమ ఎంత గొప్పది అన్నది పెండ్లైన తర్వాతనే ఒక ఆడపిల్లకి అన్నది అర్థమవుతుంది.